బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము బాపూజీ 11వ తారీఖు ఇచ్చినటువంటి పోడ్కాస్ట్ లైవ్లో వీడియోలు 1 by 1గా నెంబర్ ఇక పార్ట్స్ వైజ్గా చేసుకుంటూ ఉన్నాము. తెలుగులో అనువాదం చేయించి బాపూజీ అప్లోడ్ కూడా చేస్తూ ఉన్నారు. ఇది ఏలియన్స్ గురించిన విషయం అన్నమాట. యుఎఫ్ఓ అనేది ఒకటి వచ్చింది, క్రాష్ అయింది, 3,000 మంది వచ్చారు. ఏలియన్స్ అందరూ కొంతమంది చనిపోతే ఒక్కళ్ళు ఉన్నారు. వాళ్ళతో టెలిపతి చేసి ఒక నర్సు ఇంటర్వ్యూ చేసింది. వాళ్ళు చెప్పటము, మేము గెలాక్సీ నుండి వచ్చాము, బ్రహ్మాండంలో దిగాము అని. ఇంకా 3,000 మంది కొంతమంది అందరూ మనుషులైపోయారు అంటున్నారు. మాకెవరు క్రియేటర్ లేరు అని చెప్తున్నారు బాపూజీ వాళ్ళు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ ఇంటర్వ్యూ కరెక్టేనా? వాళ్ళు చెప్పేది రైటేనా? ఆల్మైటీ అథారిటీ మీ ద్వారా మేము తెలుసుకుంటే మాకు ఆత్మస్థైర్యం అనేది లభిస్తుంది అంటూ ఉన్నారు. దాని బాపూజీ అంటూ ఉన్నారు, కరెక్టే, వాళ్ళు వచ్చింది, కానీ వాళ్ళు సాధారణ మనుషులైనా మర్చిపోయారు, వాళ్ళకి రచయితలు లేరు అనుకుంటున్నారు. ఇప్పుడు శివుడు కూడా చూడండి, బ్రహ్మాండం సంబంధించిన రచయిత, బ్రహ్మాండం యొక్క హిస్టరీ, జాగ్రఫీ, అష్టాదశ పురాణాలు రాసిన మరి వేద వ్యాసుడు కానివ్వండి, శివ పురాణం ఏ యొక్క రైటర్ కానివ్వండి, శివుడు స్వయంభూ అనే చెప్పారు కదా, విష్ణువు కూడా స్వయంభూ అనే చెప్పారు. విష్ణువు నాభి నుండి బ్రహ్మ వచ్చాడని చెప్తారు, కానీ మరి శివుడిని విష్ణువుని ఎవరు కన్నారో ఎవరు చెప్పలేదు కదా. అదేవిధంగా మరి శివుడు ద్వారానే బ్రహ్మ విష్ణు శంకర్లు వచ్చారు, శివశక్తుల ద్వారా. మరి ఇవన్నీ కూడా కొంత అక్కడక్కడ ఉన్నది. వాళ్ళు ఎందుకు మర్చిపోయారంటే ఒక ఆవరణ ఏర్పడింది వారి లోపల. ఆత్మస్వరూపం శక్తి మాత్రమే వాళ్ళకు మిగిలి ఉంది. అందుకనే వాళ్ళు 25 కళల పవర్ ఉన్న వాళ్ళు, కొంత శక్తులు ఉన్నాయి అంటున్నారు. సృష్టికర్తలు వారికి చేయటం లేదు. ఒక గ్రేట్ యూనివర్స్ నుండి చెందిన సృష్టికర్త మన యూనివర్స్లోకి వచ్చాడు, అక్కడి నుండి గెలాక్సీలోకి వచ్చారు. చాలా కాలం క్రిందటే అతనికి తెలిసింది మన యూనివర్స్లో, మన గెలాక్సీలో ఆల్మైటీ అథారిటీ అవతరించి ఉన్నాడని. ఈ విషయం అసలు ఆల్మైటీ అథారిటీ బ్రహ్మాండంలోకి వచ్చి 198 కోట్ల సంవత్సరాల క్రితమే కదా మన మొత్తం మల్టీవర్స్కు తెలిసిపోయింది. బ్రహ్మ యొక్క 2వ పరార్థం మొదలయ్యే సమయానికి, బ్రహ్మ యొక్క మొదటి పరార్థం ముగిసి రెండోది కదా ఇప్పుడు నడుస్తుంది, రెండింటి మధ్యన ఉండేటువంటి సంగమ సమయంలో ఇక్కడ బాపు అవతరించడం జరిగింది. అయితే బాపూజీ మరి ఆల్మైటీ అథారిటీ వచ్చినప్పుడు ఆయన వెనకాల కూడా చాలామంది వచ్చారు అని చెప్తున్నారు బాపూజీ కూడా. వారికి వేరు వేరు కళల శక్తి ఉంది, కానీ ప్రత్యేకంగా ఈ ఏలియన్, ఇప్పుడు ఏరియర్ అని ఏదైతే పిలువబడుతూ ఉందో ఆ ఏలియన్ గురించి చెప్తున్నారు. ఒక మహిళ కదా, ఆమె ఇంటర్వ్యూ చేసింది, సృష్టికర్త లేరు అంటే ఎట సరిపోతుంది, ఉన్నారు తప్పకుండా, 25 కళల పవర్ ఉన్న ఆత్మలు కదా అంటూ ఉన్నారు. 10 కళల శక్తి కలిగిన ఆత్మలను సృష్టించి వేరువేరు గ్రూపులుగా తయారు చేశారు. అతనితో పాటు 25 కళల శక్తి కలిగిన అనేక ఆత్మలు కూడా వచ్చారు. ఇక వారు 10 కళల శక్తి కలిగిన ఆత్మలను సృష్టించి వేరువేరు గ్రూపులుగా 3,000 మందిని చొప్పున ఈ సమూహంగా ఏర్పాటు చేసి పంపించారు. ఒక శక్తి వీళ్ళందరినీ క్రియేషన్ చేసింది. ఆ శక్తిని ఇప్పుడంటే 25 కళలు అంటే గెలాక్సీ అంటే ఆదిశక్తే కదా అక్కడ, దాన్ని మనం ఆదిశక్తి అంటున్నాం. బ్రహ్మాండాన్ని నడిపించే ఆదిశక్తి, మహాశక్తి అనే కదా మనం అనేది. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏదో ఎనర్జీ అంటారు. ఇప్పుడు వారు కూడా మనుషులుగా మారిపోయారు. వారిని కూడా వారు గుర్తించలేక, వాళ్ళు మనుషులు అయిపోయిన కారణం వల్ల వాళ్ళు మర్చిపోయారు. వారు మన గెలాక్సీకి వచ్చినప్పుడు ఇలాంటివే అనేక యుఎఫ్ఓలు వచ్చారు, అనేక శక్తులు గ్రూపులు వచ్చాయి. 3,000 ఏంటి, 5,000 10,000 మంది గ్రూపులు కూడా వచ్చాయి. మనం వాళ్ళని ఆదిశక్తి అంటాము. అది స్త్రీ రూపంలో ఉన్నారు కాబట్టి ఆదిశక్తులు అని పిలవచ్చు. అక్కడ స్త్రీ రూపం పురుష రూపం అనేది ఉండదు, లైట్ మైట్ అన్నమాట. అలా వారిని పంపించారు. ఒక గ్రూపుగా ఈ యొక్క సోలార్ సిస్టంలోకి వచ్చింది, మన భూమిపైకి వచ్చింది.
వారు చెప్పిన ప్రకారం కూడా 8,000 9,000 సంవత్సరాల క్రితం వచ్చారు అని చెప్తున్నారు. మన గెలాక్సీ నుండి వచ్చి హిమాలయ ప్రాంతాల్లో చేరుకున్నారు. హిమాలయాల్లో తిరుగుతూ ఉండగా అక్కడ జమ్మూ ప్రాంతం వరకు అమర్నాథ్ యాత్ర జరిగే ప్రాంతాల నుండి మొత్తం హిమాలయ ప్రాంతాల వరకు మంచి మంచి ఆత్మలు ఉన్న ప్రదేశాలు ఉన్నాయి కదా, జ్ఞానగంజ్ అనండి, ఏదైనా అక్కడ అనేక గుహలు ఉన్నాయి. అనేక ఋషులు మునులు కూడా తపస్సు చేస్తూ ఉన్నారు. అనేక ప్రదేశాల్లో మంచి మంచి ఆత్మలు తపస్సు చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ వారికి మనసు నిలవలేదు, అక్కడ ఉండాలనిపించలేదు. వారు ఇంకా ఆఫ్ఘనిస్తాన్ వైపు హిమాలయాల సరిహద్దుల ప్రాంతం దాటి యూరప్ ప్రారంభమయ్యే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అక్కడ హిమాలయ చివర పర్వతం ఉంది. ఆ పర్వతంపై వారు తమ స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. అక్కడ వారికి అక్కడ యుఎఫ్ఓ దొరికింది. 3,000 మంది ఆదిశక్తుల గ్రూప్ అక్కడ ల్యాండ్ అయ్యింది. వారు ఆ పుస్తకంలో చెప్పిన ప్రకారం పూర్తిగా బ్రహ్మ జ్ఞానానికి సంబంధించినట్లుంది బాపూజీ. మరి ఇది బ్రహ్మ జ్ఞానం వాళ్ళకు ఉన్నదా? మరి ఏలియన్ వచ్చింది ఆ బ్రహ్మ జ్ఞానం చెప్పడానికా? తనకు తెలిసినంత వరకు మాత్రమే ఆమె చెప్పింది కదా అంటున్నారు. అయితే అది ఎక్కడ నుండి వచ్చి ఉండవచ్చు అంటే ఆమె గెలాక్సీలో కూడా ఈ జ్ఞానం ఉన్నదనేగా అర్థం. అంటే బాపూజీ అంటున్నారు, ఈ ఆదిశక్తి అనే ఆత్మ ఏలియను. ఆత్మలో 10 కళల శక్తి పవర్ ఉంది. 10 కళల శక్తి ఉంటే 10 కళల పరిధి వరకు గెలాక్సీ మరికి గెలాక్సీ లేక సూపర్ క్లస్టర్ వరకు జ్ఞానం ఉంటుంది. వారు అక్కడి నుండి వచ్చారు కాబట్టి. కానీ ఆమె చెప్పినది బ్రహ్మ జ్ఞానం విషయాలే కదా అంటున్నారు. అవును, ఆమె నేరుగా బ్రహ్మ ఉంది అని చెప్పలేదు. అలాగ వాళ్ళు చెప్పలేరు. ఆమెకు తనకు తెలిసిన విషయాలు మాత్రమే సైంటిఫిక్గా ఎనర్జీ లెవెల్లో వీళ్ళు రాసుకుంటారు, చెప్పుకున్నారు. జ్ఞానం అంటే ఏంటి? ఆత్మ గురించి తెలుసుకోవటం, బ్రహ్మాండం యొక్క సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం, ఆత్మ యొక్క రచయితల యొక్క జ్ఞానం, బ్రహ్మ గురించి పరం లైట్ గురించి తెలుసుకోవటం. బ్రహ్మ ఎక్కడ ఉందో చెప్పేది జ్ఞానమే కదా. కానీ అది ఆమె చెప్పలేదు. ఆమె తన అనుభవాన్ని మాత్రమే చెప్పింది. మేము ఇక్కడ ఉన్నాము, ఇలా ఉన్నాము, అక్కడి నుంచి వచ్చాము, ఇలాగా, అక్కడ ఇలా ఉంటుంది, అలా ఉంటుందని. వారు ఎక్కడి నుండి వచ్చారో ఆ స్థలం గురించి రికార్డింగ్ వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో, మహాకారణ శరీరంలో ఉంటుంది. పరం మహాకారణ శరీరంలో నిక్షిప్తమే ఉంది. వారు పరం 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 మహాబ్రహ్మాండాల నుంచి వచ్చారు. అందువల్ల వారి ఆత్మలో ఆ రికార్డింగ్ ఉంటుంది. అందుకే ఆ విషయాలు ఆ ఏలియన్ అలా చెప్పగలిగింది. ఒక చోట వారు ఇలా కూడా చెప్పారు బాపూజీ, మాకు మాతలతో ఎలాంటి సంబంధం లేదు అని. అది నిజమే, ఎందుకంటే స్త్రీ పురుష అన్న భేదం లేదు. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మతాలు, కులాలు, ధర్మాలు ఇలాంటి సంబంధాలు మా యొక్క లోకంలో, మేమున్న స్థానంలో లేవు అన్నది మరి కరెక్టే కదా అంటున్నారు బాపూజీ. ఎందుకంటే మతాలు భూమి పైన మాత్రమే ఉంటాయి. పై లోకాల్లో మతాలు ఉండవు కదా. ఈ యొక్క భూలోకం భువర్లోకం దాటితే స్వర్గలోకంలో మతాలు ధర్మాలు ఏం లేవు కదా. ఈ బ్రహ్మాండంలో 3,900 సంవత్సరాలు ఇస్లాం ధర్మం వచ్చిన దగ్గర నుంచే త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం అయిపోయిన తర్వాత ఎండింగ్లో కలియుగం ప్రారంభమైన 1000 సంవత్సరాల తర్వాత ఈ ధర్మాలు వచ్చినాయి కదా. మరి అప్పుడేం లేనట్టే కదా ఆ యుగాల్లోనూ. అందుకని వారికి అట్లాగా లేవు, మాకు సంబంధం లేదు అని చెప్తూ ఉన్నారు. అలాగే వాళ్ళు తమ తమ లోకాల్లో సంచరిస్తూ ఉంటూ ఉంటారు, తమ తమ గోళాల్లో కూర్చొని ఉంటూ ఉంటారు. అందరూ అలా ఉన్నారు. అందువల్ల వారిని బ్రహ్మ జ్ఞానులు అని చెప్పలేము, వారిని ఆత్మ జ్ఞానులు అని చెప్పవచ్చు. వారిని ఆత్మ జ్ఞానులు అని ఎందుకు అనాలి అంటే వారి ఆత్మలో కొద్దిగా పవర్ ఉంది, దాని గురించి తెలుసుకుంటున్నారు. అయితే వారికి గెలాక్సీ గురించి జ్ఞానం ఉంది. గెలాక్సీ జ్ఞానం మహాబ్రహ్మాండమే కదా. వారు ఇంతవరకు కూడా చెప్పినది గెలాక్సీలో ఉన్న ప్రత్యేకమైన ప్రదేశాన్ని అభివృద్ధి చేశాము అని. అక్కడ ఒక ప్రయోగశాలను నిర్మించాము. అక్కడ మేము చెట్లు, మొక్కలు, జీవరాశులను సృష్టించేవాళ్ళం. తర్వాత వాటిని నిర్జన గ్రహాలపై పంపించేవాళ్ళం. అవి ఆ గ్రహాలు జీవంతో నింపేవి అని చెప్పుకొచ్చారు బాపూజీ అంటున్నారు. ఆ తర్వాత వారు ఇలా కూడా చెప్పారు, బాపు ఇక్కడ బాంబులు పేలబోతున్నాయని ఒక ఆకాశవాణి ద్వారా మేము విన్నాం అంటున్నారు. అందుకే మేము భూమిపైకి వచ్చాము. అంటే గ్రహాల్లో
లేకపోతే వేరే గ్రహాల్లో ఆ బాంబులు పేలుతున్నాయి అని విన్నాము, అందుకే మేము భూమి మీదకి వచ్చామని చెప్తున్నారు. ప్రపంచ యుద్ధం జరగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాము అని కూడా చెప్పారు. అంటే బాపూజీ వీళ్ళు మంచి పాజిటివ్గా ఉండే ఏలియన్సా అంటున్నారు బాపు. చూడండి, మంచి పనుల కోసం కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ మంచి ఏలియన్స్ కూడా ఉన్నారు. కానీ తర్వాత శుక్రాచార్యుడు వాతావరణాన్ని పూర్తిగా మార్చేసి అందరినీ తప్పుదావు పట్టించేశాడు. వారు ఇంకా ఇలా అంటున్నారు, ఇక్కడ ఆత్మలకు షాక్ ఇవ్వబడినది. ఇక్కడ అంటే జ్ఞాపక శక్తి పూర్తిగా తుడిచివేయబడింది. వారు మీద ఒక ఆవరణ కప్పివేయబడింది. దాంతో వారు అన్నీ మర్చిపోయారు అంటున్నారు బాపూజీ. అవును, వారి ఆత్మపై ఒక రకమైన ఆవరణ వేయబడింది, అందువల్ల వారు మర్చిపోయారు. వారి జ్ఞాపక శక్తి కూడా నశించింది అని చెప్తున్నారు. వారు మంగళ గ్రహం మీద ఏలియన్స్ పనిచేస్తున్నారు అని అంటున్నారు. అవును, కరెక్టేగా, ప్రతి గ్రహం మీద ఏలియన్స్ పనిచేస్తూనే ఉన్నారు ఇప్పుడు అంటున్నారు. బాపూజీ కూడా పాత వీడియోలో ఇవి నేను చెప్పాను అంటున్నారు. సోలార్ సిస్టమ్ అంటే ఒక బ్రహ్మాండం వంటిది. 1.6 ప్రకాశ సంవత్సరాల వరకు విస్తరించింది. అందులో ఏలియన్స్ చెందిన యుఎఫ్ఓలు అనేక ఉన్నాయి. స్థలం కూడా సరిపోని విధంగా నిండిపోయింది. అందుకనే బాపూజీ అన్నారు, ప్రారంభంలో చెప్పినట్లు 97-98 ప్రాంతంలో ఆశ్రమంలో జ్ఞానం బోధిస్తున్నప్పుడు నేను చెప్పాను యుఎఫ్ఓలు వచ్చారు అని. యూనివర్స్ జ్ఞానం అప్పుడు చెప్తూ ఉన్నాను. వాళ్ళకి యూనివర్స్ జ్ఞానం అంటే ఇంట్రెస్ట్ చాలా వరకు విన్నారు. ఆది శక్తులు వచ్చారు అని కూడా నేను కూడా పాత వీడియోల్లో చెప్పాను అంటున్నారు. వాళ్ళకి 10 కళల శక్తి ఉంది. వారు ఆఫ్ఘనిస్తాన్కి దూరంగా ఉన్న యూరప్ ప్రారంభమయ్యే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ హిమాలయ సరిహద్దు ముగుస్తుంది. ఇంకా అక్కడ హిమాలయాల చివర పర్వతం ఉంది. అది చాలా ఎత్తైన పర్వతం. ఇక్కడ ఈ భాగం ముగుస్తుంది అని కూడా చెప్పడం జరిగింది బాపూజీ. అచ్చా, పరం శాంతి. మరి బాపూజీ ఇంకా ఏం చెప్తున్నారు అంటే, అనంతబాయ్ అడుగుతున్నారు, బాపూజీ బ్రహ్మ యొక్క రెండవ పరార్థంలో ఈ బ్రహ్మనే ఉన్నారా? రెండవ పరార్థంలో ఫస్ట్ బ్రహ్మే ఉన్నాడు, ఇంకొక బ్రహ్మ ఉన్నారా అంటే బాపూజీ అంటారు, ఫస్ట్ పరార్థం పూర్తయింది, బ్రహ్మకే కదా 100 సంవత్సరాలు పూర్తయితే ఆయన ఆయుష్ పూర్తయ్యేది. రెండో పరార్థంలో కూడా ఫస్ట్ బ్రహ్మే ఉంటాడు, మధ్య సంగమ యుగంలో ఆల్మైటీ అథారిటీ వచ్చాడు అని చెప్తున్నారు బాపూజీ. అంటే బాపూజీ వచ్చింది ఫస్ట్ పరార్థానికి రెండో పరార్థానికి మధ్య ఉన్న సంగమ యుగంలో. ఆయన వెనకాలే చాలామంది వచ్చారు. వారికి వేరువేరు కళల శక్తి ఉన్నది. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పబడుతుంది ఈ ఏలియన్ గురించి. దాని పేరే మరి ఏఐఆర్ఎల్ ఏరియల్ అంటే ఒక మహిళ, ఫీమేల్ అని కూడా చెప్తూ ఉన్నారు. అవును, కరెక్టే. 3000 మంది మహిళలను వారి అధిపతి పంపించాడు, వారి సృష్టికర్త పంపించాడు. వారిని 25 కళలు, వారికి కూడా 25 కళల శక్తి ఉంది. 25 కళల శక్తి కలిగిన అనేక ఆత్మలు కూడా వచ్చాయి. ఆ 25 కళల పవర్ వారు 10 కళల శక్తి కలిగిన ఆత్మలను సృష్టించి వేరు వేరు గ్రూపులుగా మరి సమూహాలుగా రూపుదిద్ది వాళ్ళ శక్తులను నిర్మించి పంపించారు అంటున్నారు బాపూజీ. మనము ఆదిశక్తి అని అంటాము కదా, బ్రహ్మాండాన్ని నడిపించే ఆదిశక్తి మాత. అదే ఈ యొక్క గెలాక్సీ నుంచి యుఎఫ్ఓలో ఉన్న శక్తి స్వరూపాలు. అనంతబాయ్ అడుగుతూ ఉన్నారు, కానీ వారు ఇప్పుడు మనుషులుగా మారిపోయారని, ఇప్పుడు వారిని గుర్తించలేమని చెప్తున్నారు కదా బాపూజీ, ఎంతవరకు కరెక్ట్ అని. అవును, వారు నా గెలాక్సీలోకి వచ్చినప్పుడు 33,000 మంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు. అనేక ఆదిశక్తులు సమూహం వచ్చింది. మనం వారిని ఆదిశక్తులు అని పిలుస్తాము. వారు శ్రీ రూపాల్లో ఉన్నారు కాబట్టి ఆదిశక్తులు అని అంటాము అన్నారు. వారిని పంపించారు. అందులో ఒక గ్రూపు మన దగ్గరికి వచ్చింది. బాపూజీని కూడా సూక్ష్మ శరీరంతో పైకి తీసుకెళ్ళింది ఆదిశక్తుల గ్రూపే. మన భూమిపైకి వచ్చింది. అందులో చెప్పిన ప్రకారం కూడా సుమారు 8-9 వేల సంవత్సరాల క్రితం వచ్చాము అని, హిమాలయ ప్రాంతాల్లోకి దిగారు అని. అనంతబాయ్ మళ్ళీ అడుగుతున్నారు, బాపూజీ
10,000 సంవత్సరాల క్రితం గెలాక్సీ నుండి వచ్చారా అని. అవును, హిమాలయ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండగా ఇక్కడ మన జమ్మూ వరకు అమర్నాథ్ యాత్ర జరిగే ప్రాంతం నుండి ఇక్కడ వరకు మొత్తం హిమాలయాలుగా ఉండేది. మంచి మంచి ఆత్మలు ఇప్పటికీ ఉన్నారు అప్పటి నుండి. దాన్ని జ్ఞాన గంజ్ అని కూడా మనం అంటాం కదా అంటున్నారు బాపూజీ. అవును. అయితే బాపూజీ అనేక గుహలు, అనేక ప్రాంతాల్లో ఎంతోమంది ఆత్మలు తపస్సు చేస్తున్నారు కదా అక్కడ. ఎందుకు వాళ్ళు అక్కడ ఉండలేదు అని అంటే వారికి అక్కడ మనసు నిలవలేదు. అందువల్ల వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వైపు వెళ్ళిపోయారు. హిమాలయ సరిహద్దు ప్రాంతంలో ఉంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ దాటి యూరప్ ప్రాంతానికి వెళ్ళారు అని అంటూ ఉన్నారు బాపూజీ. అచ్చా, बेहद के बेहद परम परम महाशांति है, महाशांति है, महाशांति है, महाशांति है. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ అప్లోడ్ చేసిన వీడియోలు అందుతూ ఉంటాయి. 1 by 1 మీరు పొందండి. నమస్తే.